ఉప్పు కషాయం. ఏం పిల్లలో ఏం తల్లులో ఓ వంట వార్పు నేర్పడం ఏమైనా ఉందా? తచ్చుల కావాలి బల్ల మీద చూడలేదని కింద పెట్టానండి. మరి ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. అయ్య నా తల్లి, ఇప్పుడు నిన్నేమన్నానని తల్లి ఇంత రభస. మీ అయ్య 10,000 కట్నం ఇస్తానని మాట ఇచ్చి ఎగ్గొట్టాడు. ఉన్న మాట తప్ప ఆ కట్ల కడుపులో పెట్టుకుని నన్ను ఇలా రాసి అంపారు పెడతావా? సో ఇప్పుడు ఈ క్లిప్పింగ్ లో కొత్త చూసిన దాంట్లో సో ఈ రకంగా సూర్యకాంతము సీన్లన్నీ అక్కడ క్రియేట్ చేసి నీళ్లు పడేసి ఆ టిఫిన్ టేస్టీగా ఉన్నా కానీ ఉప్పు బాగాలేదని, ఉప్పు ఎక్కువైపోయిందని, కషం అయిపోయిందని, ఇవన్నీ రకరకాలుగా అక్కడ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంటది. ఇంట్లో ఏమన్నా అంటే బాగున్నా వాళ్ళ మూడు బాగుంటే బాగుంది అంటారు, బాగాలేకపోతే ఉప్పు కషం అయిపోయింది అంటారు. దాన్ని మనం ప్రూవ్ కూడా చేయలేం ఇంతకది ఉప్పు కషం అయిందా ఉప్పు కరెక్ట్గా ఉందా అని. సో వాళ్ళ మూడుని బట్టి ఉంటది, లేదా ఆధిపత్య ధోరణి. ఏమంటే అన్ని బాగున్నాయి అని చెప్తే మా గొప్పతనం ఏముందని ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి కూడా ప్రతిదానికి పేర్లు పెడుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ రకంగా ఎందుకు ప్రవర్తిస్తారంటే ఒక రకమైన అభద్రతా భావం, మన ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమో అని. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఇలాంటి సమస్యలు ఏమైనా వచ్చి ఒకవేళ మన ప్రాముఖ్యత తగ్గిపోయి వాళ్ళు ఒకటైపోయి వృద్ధాశ్రమాలకు పంపించేస్తారేమో అని ఇదొక భయం పట్టేసుకొని కూర్చుంది. సో ఈ మాత్రం సంకల్పాలు చేసి మన పుణ్యం ఖాతా గనక స్ట్రాంగ్ ఉంటే ఏ వృద్ధాశ్రమాలకి వెళ్ళాం. సో ఈ జూమ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వినే వాళ్ళందరూ ఈ విషయంలో ఒకసారి ఈ సంకల్పాలన్నీ చేసి ఇల్లు సేవాస్థానం అనుకుని మనస వాచ కర్మన ఏవైతే మేము ఈ క్లాసెస్ లో చెప్తున్నామో ఆలోచనలు మార్చండి, వరదానాలు ఇవ్వండి అని ఇవి గనక చేసి మీ ఖాతా జమై ఉంటే సురక్షితంగా ఉంటారు. అసలు మన పురుషార్థం అన్నది అక్కడే ఉంది. భగవంతుడు చెప్తున్న ధర్మం కూడా అదే. ఈ రోజు మనకు కుటుంబ సభ్యులు వచ్చారు అని అంటే మనం చేసుకున్న పుణ్యానికే వచ్చారు. మీరు అదే ఆ వృద్ధాశ్రమాలు ఎక్కడైనా అనాథాశ్రమాలకు పోతే వాళ్ళు కుటుంబం కోసం ఏడుస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్న అనాథ శరణాలకి వెళ్ళండి, అమ్మ కావాలి నాన్న కావాలని ఏడుస్తూ ఉంటారు. అదే వృద్ధాశ్రమాలకు వెళ్ళండి, పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళది సపరేట్ ఏడుపు ఉంటుంది. అంటే వీళ్ళ కుటుంబాలు లేకనా అంటే ఉండే కానీ గౌరవం ఇవ్వలేదు.